హస్త నక్షత్రం. హస్త నక్షత్రానికి నక్షత్ర దేవత గణపతి. నక్షత్ర అధిపతి గ్రహం చంద్రుడు. నక్షత్ర అధిదేవత రవి. హస్త నక్షత్రంలో జన్మించిన వారు అహంకారం గలవారై ఉంటారు. కానీ ఇతరులకు సహాయం చేయడం అలవాటుగా కలవారై ఉంటారు. గౌరవ ప్రతిష్టలు కలవారు. సంపన్నులు. వయసులో ఉండే స్త్రీల యొక్క సాన్నిహిత్యాన్ని బాగా ఇష్టపడతారు. ఉదార బుద్ధి కలవారు. దైవభక్తి కలవారు. సూక్ష్మ బుద్ధి కలవారు. పోరాటాలలో మరియు వాదాలలో గెలుపు సాధించేవారు అవుతారు. బలిష్టమైన శరీరం కలవారు. జీవిత భాగస్వామి కారణంగా బాధలు పొందేవారు అవుతారు. ధైర్యవంతులు. రూపవంతులు. ఆధిపత్యం చెలాయించే స్వభావం కలవారు అవుతారు. హస్త నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి 10 సంవత్సరాల పరిపూర్ణమైన చంద్రమహాదశ ఉంటుంది. రెండవ పాదంలో జన్మించిన వారికి 7 సంవత్సరాల 6 నెలల చంద్రమహాదశ ఉంటుంది. మూడవ పాదంలో జన్మించిన వారికి 5 సంవత్సరాల చంద్రమహాదశ ఉంటుంది. నాలుగవ పాదంలో జన్మించిన వారికి 2 సంవత్సరాల 6 నెలల చంద్రమహాదశ ఉంటుంది. హస్త నక్షత్రం 1వ పాదం. హస్త నక్షత్రం 1వ పాదాన్ని క్రూరాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు పాపకార్యాలు చేసేవారు. బలవంతులు. ఆరోగ్యవంతులు. దానగుణం కలవారు. దైవభక్తి కలవారు. శృంగారాన్ని అధికంగా వాంఛించేవారు అవుతారు. అహంకారం, కోపం వీరికి అధికంగా ఉంటాయి. ఆచారవంతులు. వీరి తల్లి దీర్ఘాయువు కలిగి ఉంటుంది. వీరికి సోదర ప్రేమ ఎక్కువ. తల్లి మూలకంగా సుఖశాంతులుంటాయి. స్త్రీ మూలక, బంధుమూలక ఆస్తులు కలుగుతాయి. స్త్రీ వ్యామోహం, వ్యసన వ్యామోహం కలవారై ఉంటారు. అహంభావం, శత్రుజయం కలవారవుతారు. హస్త నక్షత్రం 2వ పాదం. హస్త నక్షత్రం 2వ పాదాన్ని ముక్త అంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు మంచి స్వభావం కలవారు. దైవ సంబంధ లేదా నీతి సంబంధ సాహిత్య పఠనం పట్ల ఆసక్తి గలవారు. సోమరిపోతుగా ఉండేవారు. కీర్తివంతులు. శత్రువులు లేనివారు అవుతారు. అదృష్టవంతులు వీరు. సాధు సజ్జన సాంగత్యం అధికంగా ఉంటుంది. దుష్ట దుర్మార్గ గుణాలున్న వారిని దగ్గరికి రానివ్వరు. శిష్టాచార పరాయణులు. విద్య, అధ్యయనం, అభ్యాసాలలో శ్రద్ధ గలవారు. కానీ చిత్రంగా వీరికి విద్య అంతగా అబ్బదు. అయినప్పటికీ సంగీత వాయిద్యాల మొదలైన వాటి ద్వారా రాణిస్తారు. మృదు సంభాషణ, ప్రసన్నమైన ముఖము, ఆభరణాలు కలిగి ఉంటారు. చిన్నతనంలో కొన్ని కష్టాలుంటాయి. మాతృ సౌఖ్యం తక్కువ. వివాహానంతరం అదృష్టం కలుగును. మాటలలో నెమ్మది, మృదుత్వం కలిగి ఉంటారు. సంగీతం, సాహిత్యం పట్ల అభిలాష కలిగి ఉంటారు. హస్త నక్షత్రం 3వ పాదం. హస్త నక్షత్రం 3వ పాదాన్ని పండితాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు సుఖాలు కోరుకునేవారు. వ్యాపార నైపుణ్యం గలవారు. మంచి మనసు గలవారు. కృతజ్ఞత లేనివారు. హాస్య చతురత కలవారు. తగాదాలు ఆడే స్వభావం కలవారు. డాంబికులు అవుతారు. విలాసాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. కాముకత్వం, వ్యాపారతత్వం వీరికి ప్రధానమైన లక్షణాలు. తల్లిదండ్రులంటే ప్రేమ అధికం. భోగాభిలాష ఎక్కువ. ఇతరుల యొక్క దురాలోచనలకు తాము స్పందించి వాటిని ఆచరించడం వల్ల బాధలు పడేవారవుతారు. ధనం సంపాదించేందుకు ఘోరాలు, పాపాలు చేయడానికి వెనుకాడరు. ధనవృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా గలవారై ఉంటారు. పుత్రవైభవం కలవారు. ఇతర దేశాల్లో అధిక భాగం జీవితం గడుస్తుంది. విద్య యందు, చదువు యందు మంచి ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉంటారు. పితృసౌఖ్యం అంతగా ఉండదు. వైద్యము, వ్యాపారాల యందు నైపుణ్యం కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. హస్త నక్షత్రం 4వ పాదం. హస్త నక్షత్రం 4వ పాదాన్ని ధనాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు ప్రభుత్వ సంబంధ ఉద్యోగాల్లో లేదా వ్యాపారాల్లో ఉంటారు. గౌరవం పొందేవారు. కొంత తొందరపాటు స్వభావం కలవారై ఉంటారు. విద్యా సంపదలతో రాణిస్తారు. వీరికి విమర్శనా గుణం బాగా ఉంటుంది. మంచి మాటలు చెప్పే నేర్పు ఉంటుంది. అందంగా, సుకుమారంగా కనిపించే ఈ పాదం వారికి అన్ని విధాల అదృష్టం సైతం తోడై ఉండటం గమనార్హం. కానీ లోభిగుణం ఎక్కువ, అంటే పిసినారితనం ఎక్కువ. వేదాంత విషయాసక్తి బాగా ఉంటుంది. అయినా ధన సంపాదనలో అందవేసే హస్తం గలవారవుతారు ఈ హస్త నక్షత్ర 4వ పాద జాతకులు. వ్యాపార నైపుణ్యము, జనాకర్షణ, స్నేహశీలము, మాట నేర్పరితనము, విద్యాబుద్ధులు, తెలివితేటలు, అదృష్టం, దైవభక్తి కలిగి ఉంటారు. ఈ హస్త నక్షత్రంలో జననకాల నక్షత్ర శాంతుల విషయానికి వస్తే మొదటి పాదంలో జన్మించినచో మంచిది. రెండవ పాదము మంచిది. మూడవ పాదంలో మగ శిశువు జన్మించినచో తండ్రికి గండం. ఆడ శిశువు జన్మించినచో తల్లికి గండం. 4వ పాదం మంచిది. 3వ పాదానికి శాంతి తప్పనిసరి. హస్త నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు: చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర ఫల్గుని.
మధ్యమ నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ. చెడు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. మిక్కిలి చెడు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలు.